Welcome to KJH Academy. This is Venkat, Economic Faculty. Today we will discuss about the 2024-25 interim budget. ఇంటరిమ్ బడ్జెట్ అంటే జనరల్ ఎలక్షన్స్ ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ని ఇంటరిమ్ బడ్జెట్ అని అంటాం. దీన్నే టెంపరరీ బడ్జెట్ అని కూడా అంటారు. చూడండి, మనకి భారతదేశంలో మొట్టమొదటిసారి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది ఎవరు అంటే అక్బర్ చక్రవర్తి కాలంలో రాజా తోటమల్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టాడు. మరి బ్రిటిష్ కాలంలో 1860లో జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా మనకి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి షణ్ముగ శెట్టి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బడ్జెట్ ఎస్టిమేషన్ వరుసగా 6వసారి ప్రవేశపెట్టిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు భారతదేశంలో. ఒకళ్ళు వచ్చేసరికినేమో మొరార్జీ దేశాయ్, రెండో వచ్చి నిర్మలా సీతారామన్. ఓకేనండి, అసలుకి బడ్జెట్ అంటే చూడండి, రాబోయే సంవత్సరానికి రాబోయే ఆదాయాలు మరియు వ్యయాలకు సంబంధించిన లిఖితపూర్వక కోశ నివేదికనే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటారు. చూడండి, బడ్జెట్ అనే ఇంగ్లీష్ పదము బొగట్టే అనే ఫ్రెంచి పదం నుంచి ఏర్పడింది. బొగట్టే అంటే లెదర్ బ్యాగ్ అనమాట ఫ్రెంచి భాషలో. అయితే ఫైనాన్స్ మినిస్టర్స్ లెజిస్లేటివ్ బాడీలో మనకి బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టే ముందు వాళ్ళు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది లెదర్ బ్యాగ్లో క్యారీ చేసేవాళ్ళు అనమాట. 2021-22 నుండి నిర్మలా సీతారామన్ డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ నేషనల్ సింబల్ ఉండే రెడ్ క్లాత్ బ్యాగ్లో ట్యాబ్ని క్యారీ చేస్తుంది అనమాట. ఇది 4th డిజిటల్ బడ్జెట్ ఆఫ్ ది నిర్మలా సీతారామన్, ఫస్ట్ ఇంటరిమ్ డిజిటల్ బడ్జెట్ అనమాట. 2024-25 ఇంటరిమ్ బడ్జెట్ లో మొత్తం బడ్జెట్ ఎంత అంటే 47.66 lakh crores అనమాట. మరి లాస్ట్ ఇయర్ అయితేనేమో 45 lakh crores, ఈ సంవత్సరం అయితేనేమో 47.5 lakh crores అని బడ్జెట్ ఎస్టిమేషన్. అంటే ప్రభుత్వం అన్ని రకాల ఖర్చునే బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. అంటే ప్రభుత్వం రెవెన్యూ వ్యయము మరియు మూలధన వ్యయం, రెవెన్యూ ఎక్స్పెండిచర్, మూలధన ఎక్స్పెండిచర్, మొత్తం ఎక్స్పెండిచర్ని కలిపితే మనకి బడ్జెట్ ఎస్టిమేషన్ అంటాం. సో దీన్ని మనం డీటెయిల్డ్గా మనం పరిశీలిద్దాం. చూడండి, 2024-25 ఇంటరిమ్ బడ్జెట్ హైలైట్స్ ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఈ టోటల్ బడ్జెట్ అనేది 47,65,768 lakh crores అనమాట. అంటే ప్రభుత్వం అన్ని రకాల ఖర్చునే మనం బడ్జెట్ గా చెప్పుకుంటాం. చూడండి, ఈ బడ్జెట్ యొక్క మెయిన్ మోటో ఏంటి, వాట్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బడ్జెట్ అని అంటే జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్, వీటిని సాధించటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ బడ్జెట్ లో. అయితే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఈ 4 కేటగిరీస్ మీద ఫోకస్ చేయటం అనేది ఈ బడ్జెట్ లో చూసిస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ చూడండి, 4 కేటగిరీస్ అంటే జ్ఞానం అని అంటాం. మరి మోడీ ప్రతి సందర్భంలో కూడా మనకి సోషల్ జస్టిస్ సాధించాలని చెప్తూ ఉంటారు. అంటే ఈ 4 అంశాల మీద ఫోకస్ చేయటం ద్వారా మనకి సోషల్ జస్టిస్ సాధించవచ్చు అని చెప్తున్నారు. దాని ఆధారంగా నిర్మలా సీతారామన్ అనేది ఈ 4 అంశాల మీద ఫోకస్ అనేది చేయబడింది. మరి దీన్నే జ్ఞాన్ అని అంటాం. జీ అంటేనేమో గరీబ్, వై అంటేనేమో యువ, నెక్స్ట్ ఏ అంటేమో అన్నదాత, ఎన్ అంటే నారీ శక్తి. సో ఈ 4 కేటగిరీస్ మీద రాబోయే 5 సంవత్సరాల్లో ఫోకస్ చేయటం అనమాట. చూడండి, మనకి గరీబ్ అని అంటే పేదవాడు పేదరికం నుంచి బయటికి తీసుకురావటము, యూత్ ఎంపవర్మెంట్, వ్యవసాయదారుని డెవలప్ అయ్యే విధంగా చేసుకోవటము, నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించడం అనమాట. అయితే ఇక్కడ ఇంకో అంశం మనం తీసుకుందాం. బై 2047 ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా తీర్చిదిద్దుకోవటం. ఇక్కడ చూడండి, మనకి 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. మరి 2047కి 100 years అని చెప్తాం. అయితే ఆల్రెడీ మనకి స్వతంత్రం వచ్చి 75 years అవుతుంది. మరి 2047 నాటికి మనకి డెవలప్డ్ కంట్రీగా అవతరించాలనేది మనం ఒక ముఖ్య టార్గెట్ గా పెట్టుకున్నాము. మనకి ఇంకా 25 years ఉంది. మరి డెవలప్డ్ కంట్రీ చేరుకోవటానికి ఇంకా 25 years ఉంది. దీన్ని అమృత కాలం అని అంటాం.
వండి దీన్ని అమృత కాలం అంటాం. కాబట్టి మనం 2047 నాటికి ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా అవతరించాలనేది ఒక టార్గెట్ గా పెట్టుకున్నాం. వికసిత్ భారత్ బై 2047. వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అని అర్థం. డెవలప్డ్ ఇండియా అని అర్థం అన్నమాట. అంటే మనకి 2047 నాటికి మనకి డెవలప్డ్ కంట్రీగా అవతరించాలనేది లక్ష్యంగా మనం పెట్టుకున్నాము. మరి దీన్ని డెవలప్మెంట్ మంత్రం పదాన్ని దీంట్లో ఉపయోగించారు. ఓకేనండి. మన ఇంకా 25 years ఉంది. మనకి 2047 చేరుకోవడానికి మన ఇంకా 25 years ఉంది. ఈ 25 years కాలాన్ని అమృత కాలం అని అంటారు. చూడండి, వికసిత్ అనే పదాన్ని, వికసిత్ అంటే డెవలప్మెంట్ అని అంటాం. దీన్ని ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అని అంటాం. అంటే ఈ పదాన్ని నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో 9 times పలకటం జరిగింది. వికసిత్ డెవలప్మెంట్ అనే పదాన్ని 9 సార్లు ఆమె ఉచ్చరించింది. తర్వాత ఏమో అమృత కాల్. సో అమృత కాల్ అనే పదాన్ని 5 times అనేది ఆమె ఉచ్చరించింది అన్నమాట. నెక్స్ట్ 58 minutes బడ్జెట్. 58 minutes అంటే లెస్ దాన్ ది 1 hour గా చెప్పుకుంటాం. ఓకేనండి. నిర్మలా శాతం సుదీర్ఘమైన బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రవేశపెట్టింది. కాబట్టి అది చాలా చిన్న బడ్జెట్, ఎందుకంటే ఇంటర్మ్ బడ్జెట్ కాబట్టి తక్కువ టైం అనేది కేటాయించడం జరిగింది. ఓకేనండి. ఇక్కడ మనకి చూద్దాం, డెవలప్మెంట్ మంత్రం అనేది ఒక ఉచ్చరించటం అన్నమాట. మరి గత సంవత్సరంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే 2 మంత్రాలని కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ లో చూపించాలని గత బడ్జెట్ లో చెప్పారు. మరి ఈ బడ్జెట్ లో వచ్చి తెలికినామో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ 3 మంత్రాలని సబ్కా ప్రయాస్ బ్యాకప్ చేస్తూ ట్రినిటీ ఆఫ్ డెమోక్రసీ అండ్ డైవర్సిటీలో చూపించాలని ఈ 3 మంత్రాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఓకే, మనకి డెవలప్డ్ ఇండియా బై 2047. మనకి 2047 నాటికి భారతదేశం 100 సంవత్సరాలకు చేరుకుంటుంది. మరి ఇప్పటికీ మనకి స్వతంత్రం 75 years అవుతుంది. మరి 2047 చేరుకోవడానికి మనకి ఇంకా 25 years కాలం ఉంది. దీన్ని అమృత కాలం అని అంటాం. సో ఈ అమృత కాలంలో మనం ప్రస్తుతం ఉన్నాము. డెవలప్మెంట్ సాధించాలనేది లక్ష్యంగా చెప్తున్నారు అనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి, జ్ఞాన్ అనేది మనం చెప్పుకున్నాం. సో జ్ఞాన్ అనే దాంట్లో మనకి ఫస్ట్ జీ దేని తెలిసింది, గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్. మరి జ్ఞాన్ అనే దాంట్లో మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి? 4 అంశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ లో ఈ 4 అంశాల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ 4 అంశాల్లో అంటే మనకి ఫస్ట్ జ్ఞాన్ అనేది గరీబీ కళ్యాణ్ అంటే పేదరికాన్ని తగ్గించడానికి, పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు అనేది దీంట్లో మనం డిస్కస్ చేస్తాము. ఇది ఫస్ట్ అంశం, ఫోకస్ ఏరియా అంటాం. జ్ఞానంలో ఫస్ట్ ఫోకస్ ఏరియాని మనం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ చూద్దాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మనకి ప్రభుత్వం నేరుగా పర్సన్స్ కి, వ్యక్తులకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. అంటే గవర్నమెంట్ టు పర్సన్స్ అన్నమాట. వ్యక్తులకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, మధ్యవర్తులు లేకుండా. దీనివల్ల అంటే ఇప్పటి వరకు 2.7 lakh crore rupees అనేది DBT ద్వారా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా ఖాతాదారులకి, టార్గెటెడ్ పర్సన్స్ చేరుకుంటుంది అన్నమాట. మరి ఇక్కడ చూడండి, 25 crore పీపుల్ అనేది మల్టీ డైమెన్షన్ పావర్టీ నుంచి బయటపడ్డారు అని చెప్తున్నారు. 25 కోట్ల మంది ఇండియన్ పాపులేషన్ లో ఉన్న 25 కోట్ల మంది పావర్టీ నుంచి బయటపడ్డారు. తర్వాత నేమో క్రెడిట్ అసిస్టెన్సీ అనేది ఇవ్వటం జరిగింది. ఎవరికి? 78 lakh స్ట్రీట్ వెండర్స్.
సో మనకి ఏ ప్రోగ్రాం కింద పిఎం స్వానిధి ప్రోగ్రాం కింద 78 lakh స్ట్రీట్ వెండర్స్ కి క్రెడిట్ అసిస్టెన్సీ అనేది ఇవ్వటం జరిగింది. సో ఈ క్రెడిట్ అసిస్టెన్సీ ద్వారా మనకి పేదరికం నుంచి బయటపడటానికంటే వాళ్ళకి ఆదాయాలు పెరిగి తర్వాత పేదరికం తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి 25 crores పాపులేషన్, మరి 2013 to 14లో 29.2% పావర్టీ ఉంది ఇండియాలో. మరి 2015 to 16లో 24.9% పావర్టీ ఉంది. నెక్స్ట్ 2019 to 20 15%, తర్వాత 2020 to 23లో 11.3%. అంటే పావర్టీ అనేది డిక్లైన్ అవుతూ ఉంది గత 10 సంవత్సరాల్లో కదండి. సో ఇది పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు అనేది మనకి ఈ ఫోకస్ ఏరియా 1 అంటే గరీబ్ కళ్యాణంలో మనం తెలుసుకున్నాం. మన నెక్స్ట్ ఎంపవరింగ్ ద యూత్, యువతని ఎంపవర్ చేయటం అన్నమాట. సో వాళ్ళని శక్తివంతులు చేయటం ఎలా అని చూద్దాం. 1.4 crore యూత్ కి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది స్కిల్ ఇండియా మిషన్ కింద. అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవటం ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది పొందుతారు. తర్వాత యూత్ అనేది డెవలప్మెంట్ కి దారి తీస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికినేమో ఫాస్టరింగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యూత్ కి 43 crore లోన్స్ అనేది 43 crores లోన్ ఫెసిలిటీ అనేది శాంక్షన్ చేయటం జరిగింది. మరి ఏ పథకం కింద? పిఎం ముద్రా యోజన కింద 43 crores అనేది లోన్ శాంక్షన్ చేయటం జరిగింది. మరి ఇక్కడ చూద్దాం, ఇంక్రీజింగ్ ఇన్ పిఎం శ్రీ బడ్జెట్ అలొకేషన్ అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్, పిఎం స్కూల్స్, రైజింగ్ ఇండియా అన్నమాట. రైజింగ్ ఇండియా అని అంటాం. మరి దీంట్లో 14,500 స్కూల్స్ ని పిఎం స్కూల్స్ ని ఏర్పాటు చేయటం అన్నమాట. అయితే లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో 4,000 crores అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ లో 6,050 crores అనేది అలాట్మెంట్ జరిగింది. ఓకేనండి. సో దీనివల్ల ఏమవుతుందంటే యూత్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. అయితే మనకి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజ్ దేశంలో. వాళ్ళు దాంట్లో ఉద్యోగం చేసే దాంట్లో చదువుకున్న వ్యక్తులకి ప్యాకేజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనకి 2014లో మనకి 16 కాలేజెస్ ఉండే ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ జస్ట్ 16 ఉండి 2023లో మనకి 23కి పెరిగినాయి అన్నమాట. ఐఐటీస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది 7 ఉండేవి, ఇప్పుడు 22కి పెరిగింది అన్నమాట. 22కి పెరిగింది. ఓకేనండి. నెక్స్ట్ యూనివర్సిటీస్. సో యూనివర్సిటీస్ మన 2014లో 723 ఉంటే అది 2023కి 1,113కి పెరిగినాయి అన్నమాట. సో ఇక్కడ ఐఐటీస్ పెరిగినాయి, ఐఐఎంస్ పెరిగినాయి, యూనివర్సిటీస్ నెక్స్ట్ లెవెల్లో పెరిగినాయి. తర్వాత ఏమో పిఎం స్కూల్స్ కూడా అలాట్మెంట్ పెంచారు. సో స్కిల్ ఇండియా మిషన్ కింద ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. దీనివల్ల నెక్స్ట్ మనకి జ్ఞానంలో 2 కంప్లీట్ చేశాము. ఇప్పుడు 3వ అంశం తీసుకుందాం. ఈ ఫోకస్ అనేది మనకి వెల్ఫేర్ ఫార్మర్స్, అన్నదాత అంటే వ్యవసాయదారుడు. మరి వ్యవసాయదారుడు బలవంతం అంటే అతన్ని బాగా డెవలప్మెంట్ కావటానికి, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి వ్యవసాయదారుడికి ఆదాయం పెరగడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ అనేది ఇవ్వటం జరిగింది. ఎంతమందికి అంటే 11.8 crore ఫార్మర్స్ కి పిఎం కిసాన్ కింద డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. మరి తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ 4 crore ఫార్మర్స్ కి క్రాప్ ఇన్సూరెన్స్ జరిగింది పిఎం ఫసల్ బీమా యోజన కింద. ఓకే, డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వటం జరిగింది, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికినేమో ఇంటిగ్రేషన్ 1361 మండీస్ అండర్ ది ఈ నేషనల్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ కింద ఇంటిగ్రేషన్ చేశారు. ఎన్ని 1000
361 మండీస్ ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఏ ప్రోగ్రామ్ కింద? ఈ నేషనల్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్. ఓకేనండి. దీనివల్ల ఏమైందంటే 3 lakh crores అనేది ట్రేడ్ వాల్యూమ్ అనేది పెరిగింది. ఓకేనండి. మరి ఇక్కడ ఇంక్రీజింగ్ ది ప్రాక్యూర్మెంట్ ఆఫ్ ది వీట్ అండ్ రైస్. అంటే వీట్ రైస్ ప్రాక్యూర్మెంట్ అనేది మనకి 23-24లో 38 పెరిగింది lakh metric tons. మరి వీటిలోకి వస్తున్న 262 lakh metric tons కి పెరిగింది అనమాట. అంటే మనకి గతంతో పోల్చుకుంటే ఇక్కడ పెరగటం అనేది జరిగింది. మరి ఫోకస్ ఏరియాలో జ్ఞాన్లో లాస్ట్ అంశం ఏంటి అని అంటే నారీ శక్తి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటాం. స్త్రీ సాధికారం సాధించడం. మరి దీనికి సంబంధించిన అంశాలు ఏం చూద్దాం. మరి 30 crore ముద్రా యోజన లోన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే బిజినెస్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదండి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి వాళ్ళకి 30 crores ముద్రా లోన్స్ అనేది మనకి లోన్స్ అనేది ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫిమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 28% పెరిగింది గత 10 సంవత్సరాల్లో. ఇది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అని తెలియజేస్తుంది. నెక్స్ట్ 43% ఫిమేల్ ఎన్రోల్మెంట్ ఇన్ స్టెమ్ కోర్సెస్. ఎస్ అని అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథ్స్. అంటే మనకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రిలేటెడ్ కోర్సులో ఫిమేల్ ఎన్రోల్మెంట్ అనేది 43% పెరిగింది అన్నమాట. చూడండి, ఉమెన్ని లక్షాధికారిగా చేయటానికి మన 83 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా 1 crore ఉమెన్ కి ఆర్థిక సహాయం అనేది చేయటం జరిగింది. మరి ఇక్కడ చూస్తే రైజ్ ఇన్ ది ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ అని అంటే ఇక్కడ చూద్దాం, మనకి ఇండియాలో వస్తేనేమో మనకి డామినేషన్ ఆఫ్ ది మెన్ ఉంటుంది, ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది. అయితే మనకి ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లో మనకి 2017-18లో 23.3% ఉంటే ఇది 37% కి 2022-23కి పెరిగింది అనమాట. అంటే ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ ఇన్ ది ఎకానమీలో పెరిగింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది, మనకి సోషల్ జస్టిస్ కూడా ప్రమోట్ అవుతుంది అనమాట. కాబట్టి జ్ఞాన్ అంటే 4 అంశాల మీద మనకి ఈ బడ్జెట్లో ఫోకస్ చేయటం జరిగింది. ఓకేనండి. చూడండి, మనకి ఇప్పటివరకు జ్ఞాన్ అంటే 4 అంశాల మీద ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ లో. అంటే జ్ఞాన్ అంటే గరీబ్, యూత్ ఎంపవర్మెంట్, అన్నదాత, ఉమెన్ ఎంపవర్మెంట్ 4 అంశాల మీద మనకి ఫోకస్ చేయటం జరిగింది. రెండో అంశం ఏంటంటే మనకి స్ట్రాటజీ ఫర్ అమృత కాల్. చూడండి, స్ట్రాటజీ ఫర్ అమృత్ కాల్ అనేది దాని కాల్ యొక్క అమృత కాల్ యొక్క స్ట్రాటజీస్ ని మనం పరిశీలించాలి. ఈ మొత్తం 5 ఉన్నాయి. అంటే మన స్వతంత్రం వచ్చి 75 years అవుతుంది. మరి 2047 నాటికి అన్ని నీడ్స్ కంప్లీట్ అవుతాయి. 2047 నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా అవతరించాలనేది ఒక టార్గెట్ మనకి. మరి 2047 చేరుకోవటానికి అంటే 100 years డెవలప్డ్ కంట్రీకి చేరుకోవటానికి ఇంకా 25 years టైం ఉంది. ఈ 25 years టైంని మనం అమృత కాలం అంటాం. ఈ అమృత కాలంలో మనకి 5 strategies ని ఈ బడ్జెట్ ఎస్టిమేషన్ లో డెవలప్ చేశారు అనమాట. ఈ 5 strategies ని మనం పరిశీలిద్దాం. చూడండి, ఫస్ట్ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్. చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటే భావితరాలకి ఉపయోగపడే విధంగా సహజ వనరులు ఉపయోగించుకోవడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. అంటే మనకి రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీని కాకుండా. ఓకే, సో అది మనకి టార్గెట్ అనమాట. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 2030 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచం.
సో మనకి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది పెట్టుకున్నారు. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి. అంటే పేదరికాన్ని తగ్గించడం, ఉపాధి కల్పించటము, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసుకోవటం, వెట్ ల్యాండ్ కాపాడుకోవటం, ఇట్లా చాలా చాలా అంశాలు ఉన్నాయి అన్నమాట. ఓకేనండి. సో మరి కమిట్మెంట్ టు మీట్ నెట్ జీరో బై 2070 నాటికి నెట్ జీరోకి చేరుకోవటం, అంటే క్లోరోఫ్లోరో కార్బన్ జీరో స్థితికి తీసుకురావటం అన్నమాట. అంటే మనకి ఫసిల్ మినరల్స్ ని ఎనర్జీగా వాడటం వల్ల క్లోరోఫ్లోరో కార్బన్ అనేది అక్యుములేట్ అవుతుంది అట్మాస్ఫియర్ లో. దీనివల్ల ఏమంటే గ్లోబులేషన్ పెరగటము, తర్వాత ఏమో ఓజోన్ లేయర్ దెబ్బతింటడం, దీనివల్ల ఎర్త్ అనేది డ్యామేజ్ జరుగుతుంది అనమాట. సో అలా కాకుండా జీరో లెవెల్ తీసుకురావటం అనమాట. మరి దీంట్లో భాగంగా ఏం అంశాలు తీసుకొని వచ్చారు అంటే చూడండి, గ్యాప్ ఫండింగ్ ఫర్ విండ్ ఎనర్జీని పెంపొందించుకోవటము, తర్వాత ఏమో సెట్టింగ్ ఆఫ్ కోల్ గ్యాసిఫికేషన్ లిక్విఫికేషన్ కెపాసిటీని పెంచుకోవటం, నెక్స్ట్ సిఎన్జి పిఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాస్ బ్లెండింగ్ చేసుకోవటం, అంటే బ్లెండింగ్ చేయటం అనేది మ్యాండేటరీ చేయటం అనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీస్, వాటిని పెంపొందించడం కోసం మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వటం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికినేమో సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడానికి ఈ అమృత కాలంలో సో రూప్ టాప్ సోలరైజేషన్ ప్రోగ్రామ్, మరి దీని ద్వారా ఏం చేస్తంటే 1 కోటి ఇళ్ల మీద రూప్ టాప్ సోలరైజేషన్ చేయటం అనమాట. తద్వారా ఏమవుతుందంటే 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫర్ మంత్ కి రూపొందించుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో రూప్ టాప్ సోలరైజేషన్ ప్రోగ్రాము దీన్ని ఎంకరేజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అడాప్టేషన్ ఆఫ్ ఈ బసెస్ ఫర్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ and e-vehicle ecosystem by the supporting manufacturing charging, అంటే ఈ బస్సెస్ ని ప్రమోట్ చేసుకోవటము, ఈ వెహికల్ ని డెవలప్ చేసుకోవటము, దాని రిలేటెడ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ని రూపొందించుకోవటం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికినేమో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ అమృత కాలం సాధించడానికి న్యూ స్కీమ్ ఫర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫండరీ కి ఏర్పాటు చేసుకోవాలి, అంటే కొత్త స్కీమ్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ దివసలకినేమో నాన్ ఫసిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అనేది 2004లో 30.4% ఉండేది. మరి 2014కి వచ్చేసరికినేమో 32.3% పెరిగింది. మరి దీని తర్వాత నవంబర్ 23 నాటికి 43.9% పెరిగింది అనమాట. మరి ఇక్కడ దీంట్లో చూద్దాం, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ లో భాగంగా 10 crore ఎల్పిజి కనెక్షన్స్ అనేది పిఎం ఉజ్వల యోజన కింద 10 crore ఎల్పిజి కనెక్షన్స్ అనేటి ఇవ్వడం జరిగింది. మరి చూడండి 10 crore ఎల్పిజి కనెక్షన్స్ అండర్ ది పిఎం ఉజ్వల యోజన. నెక్స్ట్ 36 crore ఎల్ఈడి బల్బ్స్. నెక్స్ట్ 23.6 lakh 23.6 lakh ఫ్యాన్స్ అండ్ 72.2 ఎల్ఈడి ట్యూబ్ లైట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అండర్ ది ఉజాలా. సో పిఎం ఉజ్వల్ కింద ఏమో ఎల్పిజి కనెక్షన్స్, ఉజాలా కింద అయితేనేమో ఎల్ఈడి బల్బ్స్, ఎల్ఈడి ట్యూబ్ లైట్స్, నెక్స్ట్ ఫ్యాన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎస్ఎన్ఎల్పి కింద మనకి 1.3 ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ అనేది ఇవ్వటం జరిగింది అన్నమాట. నెక్స్ట్ అమృత కాలంలో సెకండ్ స్ట్రాటజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ని మనం పరిశీలిద్దాం. ఇది చూడండి, మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పెంపొందించడం అన్నమాట. చూడండి, పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ ద్వారా టు ఇంప్రూవ్ ది లాజిస్టిక్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ కాస్ట్ కోసం మనకి 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ ని ఏర్పాటు చేయడం.
ఓకేనండి. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ via bilateral investment treaties to be negotiated. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసుకోవాలి అనమాట బయలాటరల్ ట్రీటీస్ ద్వారా, ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ద్వారా. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ అండ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ ఎయిర్పోర్ట్స్ ఉడాన్ స్కీమ్ కింద చేసుకోవటం, ఎక్స్పాన్షన్ చేసుకోవడం ఎయిర్పోర్ట్స్ కానీ, తర్వాతనేమో న్యూ ఎయిర్పోర్ట్స్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవటం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాదాపు మోర్ దెన్ 10 lakh crores అనేది ఇక్కడ పెరిగింది. అంటే దీనికి ఉద్దేశం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఆర్థిక వ్యవస్థలో దేశానికి సంపదను సృష్టించే వాటిపై పెట్టే పెట్టుబడులని మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం, మూలధన వ్యయము అని అంటాం. ఒక పరిశ్రమ స్థాపించిన, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసిన, మెట్రో కానీ, రైల్వే ట్రాక్స్ కానీ, రోడ్స్ కానీ, తర్వాత ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ప్రొడక్టివ్ గా ఉంటుంది ఎకానమీకి. ఓకేనండి. మరి దీని తర్వాత ఇంప్రూవ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా 149 పెరిగింది అనమాట ఫైనాన్షియల్ ఇయర్ 2020. నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి పెరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 149 నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. సో ఇక్కడ మనకి నేషనల్ హైవేస్ పెరిగినాయి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాతనేమో కార్గో ట్రాఫిక్ అట్ మేజర్ పోర్ట్స్ పెరిగింది, ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ది రైల్ రూట్ పెరిగింది, ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ అనేది పెరిగినాయి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది. నెక్స్ట్ డబులింగ్ ది ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అనేది చాలా అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అంటే విదేశీయులు ప్రత్యక్షంగా భారతదేశానికి వచ్చి ల్యాండ్ హైర్ చేసుకుని, కొనుగోలు చేసి, మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని, తర్వాత ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకొని, తర్వాత ప్రొడక్ట్ ని స్టార్ట్ చేస్తే దాన్నే మనం ఎఫ్డిఐ అని అంటాం. అంటే సపోజ్ మన మైక్రోసాఫ్ట్ కంపెనీ, గూగుల్ కంపెనీస్, ఒరాకిల్ ఇలాంటి మన హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న, బెంగళూరులో ఉన్నాయి, వాటిని ఎఫ్డిఐగా చెప్పుకుంటాం. ఓకేనండి. మనకి ఎప్పుడైతే ఎఫ్డిఐ పెరిగిందో అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అనేది పెరుగుతుంది. ఎఫ్ఈఆర్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనమాట, విదేశీ మార్గ ద్రవ్యము అని అంటాం. మనకి ప్రతి దేశానికి కూడా ఎక్కువ ఎఫ్ఈఆర్ ఉండాలి. అంటే దానివల్ల మనకి ఇతర దేశాల నుంచి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణ మన క్రూడ్ ఆయిల్ అనేది గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము, మన భారతదేశంలో తక్కువ ఉత్పత్తి అనేది జరుగుతుంది. మరి తక్కువ ఉంటుంది కాబట్టి ఇతర దేశాలు దిగుమతి చేసుకో, దానికి డాలర్స్ అవసరం. మరి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఉదాహరణకి ఇంటర్నేషనల్ కరెన్సీ అనమాట, డాలర్, యూరో కరెన్సీ, ఎన్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా చెప్పుకుంటాము. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి మనకి ఎఫ్ఈఆర్ కావాలి. ఎఫ్ఈఆర్ కావాలి అని అంటే ఎఫ్డిఏని పెంచుకోవాలి. సో మనకి 1991లో పివి నరసింహ ప్రధానమంత్రి అయ్యే నాటికి భారతదేశంలో $1.1 బిలియన్ మాత్రమే ఉన్నాయి. అయితే మనకి తర్వాత కాలంలో ఏమైందంటే ఈ ఎఫ్డిఐ అనేది బాగా పెరిగింది అనమాట. ఇప్పుడు $596 బిలియన్ అనేది ఉందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు ఇతర దేశాల నుంచి మనకు కావాల్సినటువంటి వస్తువులు, సేవలు అనేది కంటిన్యూగా ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. సో ప్రతి దేశంలో కూడా ఎఫ్ఈఆర్ ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. అంటే ఎఫ్డిఐ అనేది ఉండాలి. చూడండి, మనకి అమృత కాలంలో థర్డ్ స్ట్రాటజీ అనేది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తీసుకున్నారు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ లో అందరినీ భాగస్వామ్యం చేయటం అనమాట. 11th 5-year ప్లాన్ లో మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది పెట్టుకున్నాం టార్గెట్ గా. మరి తర్వాత 12th ప్లాన్ లో కూడా ఫాస్ట్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ని ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్నాము. లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా 7 pillars ఉన్నాయి, 7 స్ట్రాటజీస్ ఉన్నాయి. వాటిలో ఇంక్లూజివ్ గ్రోత్ అనేది ఒకటి ఉంది అనమాట. సో ఈ సంవత్సరం మనం అమృత కాలంలో ఇది థర్డ్ స్ట్రాటజీగా తీసుకున్నారు. మరి దీంట్లో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది తీసుకుని రావాలి. దీనివల్ల రాష్ట్రాల్లో ఫాస్టర్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. 112 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మరి దీంట్లో ఉమెన్ రిజిస్టర్డ్ ఫర్ యాంటీనెటల్ కేర్ విత్ ఇన్ ది ఫాస్ట్ ట్రైమెస్టర్ మొత్తం పర్సంటేజ్ 2018లో 68% ఉంది. బట్
2018లో. మరి అక్టోబర్ 2023లో మనకి 89% పెరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికినేమో నంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అండర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY. సో 1,00,000 మందికి ఎంతమంది సభ్యులుగా ఎంతమంది దీంట్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు? 2018లో 1,737. మరి 2023 అక్టోబర్ నాటికి సో ఇక్కడ 13,195 ఫర్ 1 lakh రిజిస్ట్రేషన్ అనేది అంటే ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవటం జరిగింది. మరి దీంట్లో ఇంక్లూసివ్ గ్రోత్లో హెల్త్ విషయం తీసుకుందాం. మరి సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది మరి 19 to 14 years గర్ల్స్ కి ఎంకరేజ్ చేయటం అనమాట. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే దానివల్ల వాళ్ళకి సర్వికల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2.0. సో ఈ 2 ప్రోగ్రామ్స్ ని మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. ఇంప్రూవ్ న్యూట్రిషన్ డెలివరీ, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ డెవలప్మెంట్ కి ఈ ప్రోగ్రామ్స్ ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి చూడండి మిషన్ ఇంద్రధనుష్ రోల్డ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో యువిన్ ప్లాట్ఫామ్ కింద ఇమ్యునేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ మిషన్ ఇంద్రధనుష్. అంటే ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ అని అంటే 7 డిసీజెస్ కి 7 వ్యాక్సిన్స్ అనమాట. పుట్టిన బిడ్డకి సంటి బిడ్డకి 7 వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు, అంటే ఇమ్యూనిటీ పెంచుకోవటానికి అనమాట. సో ఇంద్రధనుష్ అనేది ప్రోగ్రామ్ మిషన్ అనమాట అది. నెక్స్ట్ దాన్ని ఇమ్యునేషన్ చేసుకోవటం. నెక్స్ట్ హెల్త్ కవర్ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది హెల్త్ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. ఎవరికి? ఆశా, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి ఈ ప్రోగ్రామ్ ని అంటే ఆయుష్మాన్ భారత్ చూడండి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంటే 5 lakh రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంది. అంటే హెల్త్ కవరేజ్ ఇస్తుంది అనమాట, ఆరోగ్యశ్రీ లాగా. ఓకే, ఇదేమో ఆయుష్మాన్ భారత్ సెంట్రల్ గవర్నమెంట్, ఆరోగ్యశ్రీ అంటే స్టేట్ లెవెల్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూషన్ అండి. ఇక్కడ మనకి కూర్చోండి హౌసింగ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన టార్గెట్ ఏంటంటే ఈ 5 years లో 3 crore హౌసెస్, మళ్ళీ ఇంకో 2 కోట్ల టార్గెటెడ్ అనమాట. మొత్తం కలిసి 5 crores అనమాట కమింగ్ 5 years లో. ఓకేనండి, ఎడిషన్ 2 crores, ఆల్రెడీ 3 crores హౌసెస్. నెక్స్ట్ మిడిల్ క్లాస్ స్కీమ్, హౌసింగ్ ఫర్ ది మిడిల్ క్లాస్. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇల్లు కట్టుకోవటానికి కొనుక్కోవటానికి వాళ్ళకి ఒక కొత్త మిడిల్ క్లాస్ స్కీమ్ ను రూపొందించటం. ఓకే, నెక్స్ట్ టూరిజం తీసుకుందాం. మరి టూరిజం వచ్చేసరికినేమో స్టేట్స్ విల్ బి ఎంకరేజ్డ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ని డెవలప్ చేయడానికి స్టేట్స్ కి ఎంకరేజ్ చేయాలి అన్నమాట. మరి లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా. నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ది స్టేట్స్ టు ఎంకరేజ్ ది డెవలప్మెంట్. అంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అనేది రాష్ట్రాలు కల్పించడం ద్వారా వాళ్ళకి దానివల్ల మనకేముంది టూరిజం అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ G20 మీటింగ్స్ అనేది 60 places లో ప్రజెంట్ చేయడం జరిగింది. దీనివల్ల ఆ ప్లేసెస్ అనేది టూరిజం డెవలప్ అయింది. నెక్స్ట్ లక్షద్వీప్ లో కూడా మనకి పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఫర్ ద పోర్ట్ కనెక్టివిటీ, టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, amenities will be taken up to islands including the లక్షద్వీప్. ఐలాండ్స్ లక్షద్వీప్ కలిపి కనెక్టివిటీ చేసుకోవటం, పోర్ట్ కనెక్టివిటీస్ కానీ, టూరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అమెంటీస్ ని డెవలప్ చేసుకోవటం అన్నమాట. నెక్స్ట్ స్ట్రాటజీ ఫర్ అమృతకాల్, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మనం తీసుకుందాము. మరి దీంట్లో ఈ అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇది ఒక స్ట్రాటజీ అన్నమాట. గవర్నమెంట్ విల్ ప్రమోట్ ద ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది పోస్ట్ హార్వెస్టెడ్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే పోస్ట్ హార్వెస్టెడ్ యాక్టివిటీస్ అని అంటే ట్రాన్స్పోర్ట్, అంటే క్రాప్ కట్ చేసిన తర్వాత హార్వెస్టింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్, మార్కెట్, పోస్ట్ హార్వెస్టింగ్ యాక్టివిటీస్ ని లో మనకి ప్రైవేట్ పార్టిసిపేషన్ ని తీసుకురావటం అన్నమాట. నెక్స్ట్
అప్లికేషన్ ఆఫ్ నానో డ్యాప్ టైఫేరియా అమోనియా ఫాస్ఫేట్ ఎక్స్పాన్షన్ చేయటం ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ లో అనమాట. సో నానో డ్యాప్ అనేది ఎరువులు కదండి. సో అమోనియా ఫాస్ఫేట్ డైఫేట్ ఇలాంటిది ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ని ఎక్స్పాండ్ చేయటం అనమాట. అంటే దీన్ని తక్కువ సైజులో ఎరువుల్ని ఏర్పాటు చేయటం. ఓకేనండి. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ది డైరీ డెవలప్మెంట్ ఫార్ములేట్ చేసుకోవాలి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఎన్హాన్స్ చేసుకోవాలి. ఎందుకనంటే ఆక్వాటిక్ కల్చర్ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి, డబులింగ్ ఎక్స్పోర్ట్స్, జనరేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఆక్వాటిక్ ప్రొడక్ట్ ని పెంచుకోవడానికి, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుకోవడానికి, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ పెంచుకోవడానికి మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రధానమంత్రి మత్స్య యోజన, మత్స్య సంపద యోజన అంటే ఈ ఫిషరీస్ డెవలప్ చేసుకోవడం అన్నమాట. ఫిషరీస్ అక్వాటిక్ లైఫ్. సో దీనికి 5 ఇంటిగ్రేటెడ్ అక్వా పార్క్స్ టు బి సెటప్. 5 అక్వాటిక్ పార్క్స్ అనేది దాన్ని సెటప్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఎలకేషన్ ఫర్ ది బ్లూ రెగ్యులేషన్ అంటే ఫిషరీస్ అన్నమాట. ఫిషరీస్ మన లాస్ట్ బడ్జెట్ లో 2025 చూడండి 2025 crores అనేది లాస్ట్ 23-24 లో, మరి 24-25 లో 2352 crores కి పెంచడం జరిగింది. మరి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇంక్రీజ్డ్ ఎలకేషన్ పిఎం ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ అన్నమాట. సో దీని కింద మరి గత సంవత్సరం అయితేనేమో 639 crores, మరి ఈ ఇంటర్మ్ బడ్జెట్ లో 880 crores అనేది తీసుకుని రావడం జరిగింది. రెసిలియన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా కనపడుతుందని ఈ గ్రాఫ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి, డిక్లైన్ ద క్యాడ్ యాజ్ జీడిపి. మన జీడిపిలో క్యాట్ అనేది తగ్గుతూ వచ్చింది చూసారా. అంతకుముందు ఎక్కువగా ఉండేది. 2014లో మనకి 1.5 కంటే ఎక్కువగా ఉంది. మరి 2019లో మనకి క్యాడ్ అనేది పెరిగింది, తర్వాత తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వచ్చేసరికేమో 1% అనేది ఉందన్నమాట. అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటారు. క్యాడ్ అని అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటారు. సో క్యాడ్ అని అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏర్పడుతుంది. అంటే దీనివల్ల ఎకానమీకి డ్యామేజ్ అవుతుంది అనమాట. కానీ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉండాలి. అంటే దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువ ఉంటే మంచిది ఎకానమీ. కాబట్టి దీనివల్ల క్యాడ్ తగ్గుతూ ఉంటే మనకి ఫ్యూచర్లో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ లో పోవడానికి అవకాశం ఉంది అనమాట. నెక్స్ట్ డిక్లైనింగ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూడండి, 6.1 ఉంది, 5.8 ఉంది, 4.8, 4.7, 2021-22 4.1, నెక్స్ట్ 2022-23 3.2% అనేది మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉంది. నెక్స్ట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నమాట. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆఫ్ ది గ్రాస్ అడ్వాన్స్ తగ్గుతుంది అన్నమాట. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటే రుణాలు తీసుకున్న తర్వాత, రుణాలు తీసుకున్న 90 రోజుల్లో రుణం కట్టకపోయినా, వడ్డీ కట్టకపోయినా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గా ప్రకటిస్తారు అనమాట. నిరర్ధక ఆస్తులు అని అంటాం. ఇది తగ్గింది అన్నమాట. సో గతంలో 9.1% ఉండేది, తర్వాత 8.2% ఉంది, తర్వాత 7.3, ఫైనల్గా 3.2% అనేది ఉంది. ఓకేనండి. సో ఇక్కడ క్యాడ్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేటు తగ్గుతుంది, నెక్స్ట్ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ తగ్గుతాయి, నెక్స్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. అంటే గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఎన్ని మనకి డిజిటల్ ట్రాన్స్ఫర్స్ అని అంటాం. గతంలో మనకి చిల్లర కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి 10 రూపాయలు వస్తువు తీసుకుంటే, మన సపోజ్ 5 రూపాయలు వస్తువు తీసుకుంటే చిల్లర అనేది ఉండదు, 7 రూపాయలకి అట్లా. ఇప్పుడు వస్తే డిజిటల్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఈ చిల్లర బాధ పోయింది. ఎవరు కూడా క్యాష్ నగదుని క్యారీ చేయట్లేదు. అందరూ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం ఇలాంటి డిజిటల్ ట్రాన్స్ఫర్స్ అనేది పెరిగినాయి. దీనివల్ల
మనకి ఎకానమీ అనేది చాలా స్పీడ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జిఎస్టీ కలెక్షన్స్ మంత్కి వచ్చేసరికినేమో పెరుగుతూ వచ్చాయి అన్నమాట. 22లో మనకి 1.2 lakh crores ఉండేది. మరి 2023కి వచ్చేసరికినేమో 1.5, 2024 ఫైనాన్షియల్కి వచ్చేసరికినేమో 1.7కి పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే నిరంతర ధరల పెరుగుదల మరియు ద్రవ్య విలువ తగ్గటాన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాం. కంటిన్యూస్ రైజ్ ఆఫ్ ది ప్రైసెస్ అండ్ ఫాల్ ఆఫ్ ద మనీ ఈజ్ నోన్ యాజ్ ఇన్ఫ్లేషన్. హెడ్ ఇన్ఫ్లేషన్ అంటే టోటల్ ఇన్ఫ్లేషన్ అనమాట. అంటే ఇది అనేది గతంలో ఎక్కువగా ఉంది. చూడండి 6.2 ఉంది 21 ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ 22లో 5.5% ఉంది. మరి 23లో 6.7, 5.5కి తగ్గింది అనమాట. అంటే ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ అని ఒకటి ఉంటుంది, ద్రవ్య విధాన కమిటీ. ఇది 2016లో ఉంది. హెడ్ కౌంట్ మీన్స్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించడానికి అది తెలియజేస్తుంది. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది మానిటరీ పాలసీ కమిటీ విచ్ ఈస్ హెడెడ్ బై ది ఆర్బిఐ గవర్నర్ తెలియజేస్తారు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ దీని తర్వాత మనకి చూడండి అచీవ్మెంట్స్ ఆఫ్ ద ట్యాక్స్ రిఫార్మ్స్. వాట్ ఈస్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద ట్యాక్స్ రిఫార్మ్స్? డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అనేది పెరిగింది అనమాట. ట్రిబుల్డ్ అనేది లాస్ట్ 10 సంవత్సరాల్లో 3 రెట్లు డైరెక్ట్ ట్యాక్స్. అంటే మన ట్యాక్సెస్ లో డైరెక్ట్ ట్యాక్సెస్ ఉండే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం చెప్తాం. కంపెనీ రికర లాభాల మీద కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్, వ్యక్తుల ఆదాయాల మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది, వీటిని డైరెక్ట్ ట్యాక్సెస్ అని అంటాం. జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గా చెప్పుకుంటాము. అయితే ఈ మన కంపెనీ ఆదాయ పన్ను, నెక్స్ట్ ఆదాయ పన్ను అనేది 3 రెట్లు పెరిగినాయి అనమాట. అంటే ప్రజల ఆదాయాలు పెరుగుతుంది, కార్పొరేట్ సెక్టార్ అనేది భారతదేశంలో పెరుగుతుంది అనమాట. నంబర్ ఆఫ్ రిటర్న్ ఫైలర్స్ అంటే 2.4 times అనేది ఐటీ రిటర్న్స్ చేసే వాళ్ళు పెరిగారు అనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఫాస్ట్ రిఫండ్స్. అంటే ట్యాక్స్ అనేది మనం ముందుగా కట్టుకుంటాం, తర్వాత రిఫండ్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఎక్స్ట్రా మనీ కట్టారనుకోండి, అది గతంలో 93 days బ్యాకప్ చేసేవాళ్ళు జస్ట్ ఇప్పుడు 10 days బ్యాకప్ చేస్తున్నారు. దీనివల్ల ట్యాక్స్ పేయర్స్ కి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ యావరేజ్ మంత్లీ గ్రాస్ జిఎస్టీ కలెక్షన్స్ అనేది పెరిగినాయి. 1.66 lakh crores అనేది మంత్లీ జిఎస్టీ అనేది పెరిగింది అన్నమాట. నెక్స్ట్ ట్యాక్స్ బయన్స్ ఆఫ్ ది స్టేట్ అనేది 0.72 నుంచి 1.22కి పెరిగింది. ఓకేనండి. నెక్స్ట్ ఇంపోర్ట్స్ అనేది డిక్లైనింగ్ అనమాట. అంటే ఇంపోర్ట్స్ డిపెండ్ కాకూడదు, ప్రతి దేశం కూడా ఇంపోర్ట్స్ ఎక్కువైతే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. మరి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గటానికి మన ఇంపోర్ట్స్ డిక్లైన్ చేసుకోవాలి. 47% తగ్గిందండి మన ఇన్లాండ్ కంటైనర్ డిపోర్ట్స్ లో. మరి 28% అనేది మన ఎయిర్ కార్గో కాంప్లెక్సెస్ లో, 27% అనేది సీ పోర్ట్స్ లో తగ్గింది అనమాట. సో ఇది మనకి దీని అచీవ్మెంట్ ఆఫ్ ద ట్యాక్స్ రిఫార్మ్స్ గా చెప్పుకుంటాము. ఇది ఇంపోర్ట్స్ లో కానీ ఇంపోర్ట్స్ తగ్గటం జరిగింది, ట్యాక్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. చూడండి రిటెన్షన్ ఆఫ్ ది సేమ్ ట్యాక్స్ రేట్స్. చూడండి కార్పొరేట్ ట్యాక్సెస్ అనేది 22% ఫర్ ది లోకల్ కంపెనీస్, అంటే ఇండియన్ కంపెనీస్ కి. నెక్స్ట్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి అయితేనేమో 15% అనేది కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం చెప్పుకుంటాం, కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నో ట్యాక్స్ లయబిలిటీ, అంటే రిబేట్ ట్యాక్స్ రిబేట్ అనేది 7 lakhs దాకా ఉంది అనమాట. గతంలో కూడా అదే 7 lakhs, గతంలో 5 lakhs 7 lakhs చేశారు. అంటే మనకి జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయి అంటే 3 to 6 lakhs 5%. మరి రెండో దశలకినేమో 6 to 9 lakhs 10%. మరి 9 to 12 lakhs 15%. Next fourth one is the 12 to 15 lakhs, that is 20%. And above the 15 lakhs వచ్చేసరికినేమో 30%. ఇది మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అని అంటాం. మొత్తం 5 స్లాబ్స్ ఉన్నాయి. మరి దీంట్లో ఎటువంటి మార్పు చేయలేదు. మనకి మినిమము అంటే 3 లక్షలు దాటితే
ప్రతి యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 lakhs దాటితే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తికి 7 lakhs ఆదాయం ఉంది, మరి అతను ఎంత కట్టాలి? 10%, 6 to 9%, 6 to 9 lakhs మధ్యలో ఉన్నారు కాబట్టి అతని 10% కట్టాలి. కానీ 7 lakhs వరకు అతనికి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట, రిబేట్ అనమాట. సో 7 lakhs వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే అతను ఏం చేస్తాడంటే హౌస్ లోన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, LIC పాలసీస్ ఇవన్నీ కలుపుకొని 7 lakhs వరకు ఉంటే, అంటే 3 లక్షలు దాటింది కాబట్టి అతను ట్యాక్స్ కట్టాలి. కానీ అన్ని మినహాయింపులు పోగా 7 లక్షల వరకు ట్యాక్స్ కట్టనవసరం లేదు. దాన్ని రిబేట్ 7 lakhs అనమాట. సో దాన్ని ఇక్కడ రిబేట్ అనేది 7 lakhs యథాతథంగా చేశారు అని అర్థం. ఎటువంటి మార్పు చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ లో ఎటువంటి మార్పు అనేది చేయలేదు. మరి చూద్దాం రూపాయి అనేది ఎలా వస్తుంది, రూపాయి అనేది ఎలా పోతుంది ఇండియాకి. మనకి చూద్దాం, మనకి రూపాయి ఎలా వస్తుందంటే బోరింగ్ అదర్ లయబిలిటీస్. అంటే మనకి భారతదేశంలో ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి మనకి కోశ లూటే ఏర్పడుతుంది, ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏర్పడుతుంది. మరి ఫిజికల్ డెఫిసిట్ ని ఎలా మేనేజ్ చేస్తున్నామంటే బారోయింగ్ లోన్స్ ఎంత ఉందంటే 28% అన్నమాట. టోటల్ ఇన్కమ్ లో 28% అనేది జస్ట్ బారోయింగ్ లోన్స్, అంటే స్వదేశీ విదేశీ రుణాలని బారోయింగ్ లోన్స్ అన్నమాట. దాంతో మనం మేనేజ్ చేస్తున్నాము. మరి రెండో దశల కిందేమో చూడండి ఇన్కమ్ ట్యాక్స్, మూడో దశల కిందేమో GST, 4వ దశల కిందేమో కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్. సరే మనకి ట్యాక్స్ లో అతిపెద్ద ట్యాక్స్ ఏది 24-25 ఇంటరిమ్ బడ్జెట్ లో అని అంటే ఫస్ట్ వచ్చేది కిందేమో ఇన్కమ్ ట్యాక్స్, రెండవది వచ్చేది కిందేమో GST, మూడోది వచ్చేది కిందేమో మనకి కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. ఇదేమో 19%, ఇదేమో 18%, ఇదేమో 17%. మరి గత బడ్జెట్ లో తీసుకుంటే అయితే మనకి GST ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ సెకండ్ ప్లేస్, థర్డ్ వచ్చేసరికినేమో ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాము గత బడ్జెట్ లో. మరి ప్రస్తుత బడ్జెట్ లో మార్పులు జరిగినాయి. మరి ప్రభుత్వం ఎట్లా ఖర్చు చేస్తుంది అంటే వచ్చిన డబ్బుని 20% ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం ఎక్కువ ఆదాయం బారోయింగ్ లోన్స్, మరి ఖర్చు కూడా ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20% ఉంది. ఇది కామన్ గా డెవలపింగ్ కంట్రీస్ లో ఈ లక్షణం అనేది కనపడుతుంది. తర్వాత వచ్చేసరికినేమో మరి స్టేట్ షేర్ ట్యాక్సెస్ డ్యూటీస్ అన్నమాట. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పన్ను విధించి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల్ని పంచుకుంటాయి అన్నమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, నెక్స్ట్ GST కానీ, మరి ఇలాంటి సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. మనకి 15th ఫైనాన్స్ కమిషన్ అనేది మన 41% రాష్ట్రాలకు 1% జమ్మూ అండ్ కాశ్మీర్ కేటాయించాలని చెప్పింది. దాని ఆధారంగా 20% దానికి వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికినేమో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. సో టోటల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేసే స్కీమ్స్ 16%, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సెంట్రల్ స్టేట్ డిస్ట్రిబ్యూట్ చేసేది 8%, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ టు అదర్ ట్రాన్స్ఫర్స్ 8%, సబ్సిడీస్ డిఫెన్స్ కి 8, సబ్సిడీ 6. కాబట్టి మనకి హైయెస్ట్ ఇన్కమ్ అయితేనే బారోయింగ్ అదర్ లయబిలిటీస్. ట్యాక్స్ పరంగా అయితేనేమో మనకి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకుంటాం 19%, పేమెంట్ అయితేనేమో ఖర్చు అయితేనేమో ఇంట్రెస్ట్ పేమెంట్ గా చెప్పుకుంటాం. చూడండి ఎలకేషన్ ఫర్ ది స్పెసిఫిక్ మినిస్టర్స్. ఎలకేషన్ ఫర్ ది స్పెసిఫిక్ మినిస్టర్స్ అంటే మినిస్టర్ ఆఫ్ ది డిఫెన్స్ 6.2 lakh crores అన్నమాట. సో హైయెస్ట్ దేనికి ఖర్చు పెడుతున్నారు, దేనికి కేటాయించి చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ది Ministry of the Defense, Ministry of the Transport and Highways 2.78, Ministry of Railways 2.55 lakh crores, Ministry of Consumer Affairs and Food Public Distribution 2.13 lakh crores, then Ministry of Home Affairs 2.03 lakh crores, next Ministry of Rural Development 1.77 lakh crores, Chemicals and Fertilizers 1.68, Ministry of Communication 1.37, Ministry of Agriculture and Farmers Welfare 1.27. ఎనివే దేశానికి రక్షణ అని చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకని ప్రతి దేశం కూడా సాధారణంగా డిఫెన్స్కి అనేది ఎక్కువ కేటాయింపు చేస్తుంది. గత బడ్జెట్లో తీసుకున్న ప్రస్తుత బడ్జెట్లో తీసుకున్నా కూడా ఎక్కువ డిఫెన్స్కి అలాట్మెంట్ కామన్ గా ఉంటుంది అన్నమాట.
చూడండి, ఎలకేషన్ టు ది మేజర్ స్కీమ్స్ ఈ కోట్ల రూపాయల్లో తెలియజేస్తుంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 86,000 crores అనేది అలాట్మెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్లో 60,000 crores అనేది. మరి నెక్స్ట్ వచ్చేసరికినేమో రెండో అంశం వేస్తానుగా సోలార్ పవర్కి 8,500 crores అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి మూడోది వచ్చేసరికినేమో ఆయుష్మాన్ భారత్ PMJAY దీనికి 7,500 crores థర్డ్ పెద్ద ప్రోగ్రాము. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికినేమో మనకి మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ 6,903 crores అనేది. నెక్స్ట్ దీని తర్వాత మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది 6,200 crores అలాట్మెంట్ చేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 600 crores అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి దీని తర్వాత మనకి చూద్దాం, ఇక్కడ వచ్చేసరికినేమో ఇక్కడ ఇప్పటి వరకు మనకి ఏమేమి చెప్పుకున్నాము అని అంటే మనకి 24-25 బడ్జెట్ ఎస్టిమేషన్ యొక్క మోటో చెప్పుకున్నాము. నెక్స్ట్ 4 ఫోకస్ అనేది అంటే జ్ఞాన 4 అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వటం. అమృత కాలంలో 5 స్ట్రాటజీస్ని మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ డేటా అనేది డిస్కస్ చేయాలి. అంటే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ మరి ఎన్ని వీటిని మనం పరిశీలిద్దాం. ఇది రెండో అంశం అనమాట. ఇది దీంట్లో వచ్చేసరికినేమో ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. ఇన్కమ్ అనమాట. ఇన్కమ్ ప్రభుత్వానికి 2 దశల్లో వస్తుంది. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటారు, రెండోది క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటారు అనమాట. అంటే ప్రభుత్వానికి రెవెన్యూ రిసిప్ట్స్ మరియు క్యాపిటల్ రిసిప్ట్స్. మరి రెవెన్యూ రిసిప్ట్స్ వస్తేనేమో 30 lakhs 1,274 lakh crores అనేది మనకి ఏర్పడింది. నెక్స్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ వస్తేనేమో 17 lakhs 64,494 crores అంట. మొత్తం కలిసి మనకి 66 lakh crores అనేది మనం టోటల్ ప్రభుత్వం ఆదాయము. రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువ. రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటే ద ట్యాక్స్ రెవెన్యూ. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది రెండో అంశం అన్నమాట. ట్యాక్స్ రెవెన్యూ రెండోది వస్తేనేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూలో డైరెక్ట్ ట్యాక్సెస్, రెండోది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. అయితే ఇక్కడ మన పరిశీలించాల్సిందే క్యాపిటల్ రిసిప్ట్స్ అని అంటే ఏంటి? క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అంటాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనం ఏమంటాము డిస్ఇన్వెస్ట్మెంట్ అనమాట. సపోజ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ప్రపోజల్ పెట్టారు అమ్మటానికి, అట్లా అమ్మారనుకోండి దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ లో మనం చెప్పుకుంటాం. మరి ఎల్ఐసి ఉంది, మరి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ఎల్ఐసిలో ఉన్న ఈక్విటీని స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ చేశారు. వాటాను అమ్మటం ఇది అంటే పాక్షికంగా ఎల్ఐసిని అమ్మటం జరిగింది. దీనివల్ల మనకి డిస్ఇన్వెస్ట్మెంట్. మరి దీంట్లో 2024-25 ఇంటరిమ్ బడ్జెట్ లో మనకి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అంటే 50,000 crores అనేది టార్గెట్ గా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికినేమో అప్పులు, డెట్స్, అన్ని రకాల అప్పులు అన్నమాట. మరి మూడో వచ్చేసరికినేమో పిఎఫ్. మరి నాలుగో అంశం వచ్చేసరికినేమో సేల్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రాపర్టీస్. సపోజ్ మనకి హైదరాబాద్లో మరి కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్మారు. అట్లా అలాంటి ప్రభుత్వ భూముల్ని కానీ ఆస్తుల్ని కానీ అమ్మితే అది దేని కిందకు వస్తుందని అంటే మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. ఇట్లా అన్నమాట. ఓకేనండి. అయితే వీటిలో ఎక్కువగా దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అని అంటే మనకి డెట్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. డెట్ నుంచి ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది అన్నమాట క్యాపిటల్ రిసిప్ట్స్ లో. రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువగా ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువగా ఉంటాయి. మరి ట్యాక్స్ రెవెన్యూ తీసుకుందాము. మరి ట్యాక్స్ రెవెన్యూలో మనకి పన్ను ఆదాయం అనేది 26 lakhs. చూడండి, పన్ను ఆదాయము 26 lakhs. చూడండి 26 lakhs 1,000
514 crores అన్నమాట. ఇది ట్యాక్స్ రెవెన్యూ కింద. నెక్స్ట్ పన్నేతర ఆదాయం ఎంత వచ్చింది? పన్నేతర ఆదాయం అనేది 3 lakhs. చూడండి 3,99,701 crores అన్నమాట. సో ఇక్కడేమో 26 lakhs ఏమో ట్యాక్స్ రెవెన్యూ వచ్చి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 3,99,000, నియర్లీ 4 lakhs అనమాట. సో కాబట్టి రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువగా ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్స్ తక్కువగా ఉంటుంది. మరి ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కంటే. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని అంటే ఏంటంటే ప్రభుత్వం సేకరించే ఫీజులు, అంటే కోర్టు ఫీజులు, యూనివర్సిటీ, కాలేజ్, హాస్పిటల్స్, ప్రభుత్వ సంస్థలు ఉంటాయి కదండి. మరి అలాంటి వాటికి వచ్చిన ఫీజులు, మీరు ఒక యూనివర్సిటీ ఫీజు కట్టారనుకోండి, ఒక ఐఐటి సంస్థకి ఫీజు కట్టారనుకోండి, అది ప్రభుత్వానికి వెళ్తుంది అనమాట ఫీజు కింద. నెక్స్ట్ పెనాల్టీస్, నెక్స్ట్ వచ్చేసరికినేమో పెనాల్టీస్ అంటే ప్రభుత్వ చట్టాలని ప్రజలు ఉల్లంఘించినప్పుడు ప్రభుత్వం విధించే వాటిని పెనాల్టీస్. రైల్వే మనకి రైల్వే కానీ బస్సుల్లో, ప్రభుత్వ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తే పెనాల్టీ విధిస్తారు, కోర్టు పెనాల్టీ విధిస్తుంది. నెక్స్ట్ గ్రాంట్స్ కానీ. సో నెక్స్ట్ డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చిన లాభాలని డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అని అంటాం. ఓకేనండి. మరి ఇతర పబ్లిక్ సెక్టర్ మనకి అదర్ సోర్సెస్ అన్నమాట, అదర్ సోర్సెస్ అని చెప్తాం. మరి వీటిలో మనకి దేని నుంచి ఎక్కువగా ఆదాయం వస్తుందంటే చూడండి, మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ లో డెట్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. మరి ట్యాక్స్ లో వస్తేకేమో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తుంది. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూలో వస్తే డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది అనమాట. చూసారా, ఈ టేబుల్లో మనకి డేటా అనేది రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయి, ట్యాక్స్ రెవెన్యూ ఉంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంది. సో ఈ టేబుల్. నెక్స్ట్ వచ్చేకేమో 2 రకాలు ఉంటాయి, ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది. ఇది చూడండి, ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది 2 కలిసి మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అని అంటారు. రెవెన్యూ రిసిప్ట్స్ ఇక్కడ ఇచ్చారు. ఇదేమో ట్యాక్స్ రెవెన్యూ, ఇదేమో వచ్చేసరికేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్తాం. ఓకేనండి. మరి ట్యాక్స్ రెవెన్యూలో పన్ను ఆదాయం చూడండి, పన్నుల్లో వచ్చేసరికేమో మనకి ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుందాం. ఇన్కమ్ ట్యాక్సెస్ ఇన్కమ్ వచ్చేసరికేమో 1,15,000 చూడండి 11,56,000 crores. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ జిఎస్టి తీసుకున్నాము. జిఎస్టి వస్తేకేమో 10,67,650 crores. అంటే ఇది జిఎస్టి అనేది సెకండ్ ప్లేస్. నెక్స్ట్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది 3గా చెప్తాం. కాబట్టి ట్యాక్స్ రెవెన్యూలో మనకి ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది ఇదేమో 19%, మరి తర్వాతనేమో జిఎస్టి అనేది 18%, మరి తర్వాత కార్పొరేషన్ ఇన్కమ్ 17% అన్నమాట. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ దేని నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని అంటే చూడండి, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ 1,50,000 crores. 1,50,000 crores డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. సో ఈ డేటా అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మనకి డెఫిసిట్ ని మనం పరిశీలిద్దాం. బడ్జెట్ లోట్లు అన్నమాట. దీని మీద కూడా ఎగ్జామ్లో ఆడడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రెవెన్యూ డెఫిసిట్ అని అంటాము, దీన్ని ఫిజికల్ డెఫిసిట్ అని అంటాము, దీన్ని ప్రైమరీ డెఫిసిట్ అని అంటాం. చూడండి, రెవెన్యూ డెఫిసిట్ అని అంటే మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఇన్కమ్ అన్నమాట. చూడండి, రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది మనకి అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ 30,01,274 crores. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? 36,54,657. మరి డెఫిసిట్ ఎంత ఏర్పడింది అంటే ఇన్కమ్ revenue expenditure larger than the revenue income, you can get the
రెవెన్యూ డెఫిసిట్. మరి ఇది జీడిపిలో ఎంత ఉంది అని అంటే ఇది జీడిపిలో మనకి 2% అనేది ఉంది అన్నమాట. మనకి రెవెన్యూ ఇన్కమ్ అంటే ఏంటి, ఏమేమి ఉంటాయి దీంట్లో? రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసరికినేమో రెవెన్యూ మనకి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ రెండు కలిపితే మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని అంటే ప్రభుత్వం అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే డిఫెన్స్కి, సబ్సిడీస్కి, ప్రోగ్రామ్స్కి, శాలరీస్, పెన్షన్స్, లా అండ్ ఆర్డర్, వీటన్నిటి చేసే ఖర్చుని మన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనండి, అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనమాట. సో దేశానికి సంపదను సృష్టించవు అనమాట రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది. మరి ఇక్కడ తీసుకున్నాము ఫిస్కల్ డెఫిసిట్, దీన్నే కోశ లోటు అంట. రెవెన్యూ లోటు, కోశ లోటు, నెక్స్ట్ వచ్చేసరికైనా ప్రాథమిక లోటు అని చెప్తాం. ఇక్కడ వచ్చేసరికైనామో మనకి అన్ని రకాల టోటల్ ఇన్కమ్ అన్నమాట. టోటల్ ఇన్కమ్ తీసుకుందాము. మరి ఈ టోటల్ ఇన్కమ్ అనేది ఏంటి అనేది పరిశీలిద్దాం. 30,80,274 అంటే దీనిలో ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. మరి క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది కేవలం తక్కువ మాత్రమే తీసుకున్నారు. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ లో ఏమేమి తీసుకున్నారు అని అంటే బారోయింగ్ ద లోన్స్ ఉంటాయి కదా, డొమెస్టిక్ లోన్స్, ఫారిన్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లోన్స్ కాకుండా మిగతా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే కానీ 50,000 డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నాము. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా కానీ పాక్షికంగానే అమ్మటం ద్వారా వచ్చిన ఆదాయాన్ని డిస్ఇన్వెస్ట్ 50,000 crores. అలాంటి అంటే బారోయింగ్ లోన్స్ తప్పనించి మిగతా క్యాపిటల్ రిసిప్ట్స్ అనేది దీంట్లో కలుపుతాం. మరి ఇది వచ్చేసరికినేమో టోటల్ ఎక్స్పెండిచర్, దీన్ని టోటల్ ఎక్స్పెండిచర్ అంటాం. దీన్ని టోటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం ఆల్రెడీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే చెప్పాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే చూడండి, ప్రభుత్వానికి సంపద అంటే దేశానికి సంపదను సృష్టించే వాటిపై పెట్టే పెట్టుబడులని మన మూలధన వ్యయం, ఇంగ్లీష్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంట. అంటే ప్రభుత్వం ఒక పరిశ్రమ పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒక డ్యామ్ను కన్స్ట్రక్షన్ చేసింది, రోడ్స్, వీటన్నిటిని మనం దేనికేం చెప్తాం? టోటల్ రిసిప్ట్స్గా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా మనం చెప్పుకుంటాం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికినేమో ఎంత ఉంది అని అంటే ఇక్కడ వచ్చేసరికినేమో ఎక్స్పెండిచర్ లార్జ్ దాన్ ఇన్కమ్ కావటం వల్ల 16,85,495 crores 494 crores అనే ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏర్పడింది. ఇది జీడిపిలో ఎంత ఉంది అని అంటే చూడండి 5.1% అనేది ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికినేమో ప్రైమరీ డెఫిసిట్ అని అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే కోశలోటు మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. అంటే ప్రభుత్వం చెల్లించే ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి కదండి, రుణాలు. మన బడ్జెట్లో అది 20% ఖర్చు ఇంట్రెస్ట్ పేమెంట్స్కి వెళ్ళిపోతుంది. సో ఫిజికల్ డెఫిసిట్ లో నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ తీసివేస్తే మనకి చూడండి ఫిజికల్ డెఫిసిట్ 16,85,494 crores, 11,90,440 crores అనేది ఇది ఇంట్రెస్ట్ పేమెంట్స్. దాంట్లో నుంచి ఫిజికల్ డెఫిసిట్ తీసేస్తే సో 4,94,055 crores అనేది ప్రైమరీ డెఫిసిట్ ఏర్పడుతుంది. ఇది జీడిపిలో 1.5. కాబట్టి ఇక్కడ మనకి ఫిజికల్ డెఫిసిట్ గ్రేటర్ దాన్ ది రెవెన్యూ డెఫిసిట్, గ్రేటర్ దాన్ ది ప్రైమరీ డెఫిసిట్. ప్రాథమిక లోటు, ప్రైమరీ డెఫిసిట్ అని అంటాం. ఇట్లా డెఫిసిట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కనీసం జీడిపిలో ఎంత పర్సెంటేజ్ ఉంది, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఫిజికల్ ఎంత ఉంది, ప్రైమరీ ఎంత ఉందని తెలుసుకోవాలి. ఓకేనండి. మరి చూడండి డెఫిసిట్ ట్రెండ్స్ అనేది తగ్గుతూ ఉంది అన్నమాట. అది ఫిజికల్ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్ట్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అనేది డిక్లైనింగ్ లో ఉంది. దీనివల్ల మనకి డెట్ అనేది తగ్గుతూ ఉంటుంది, గవర్నమెంట్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గుతూ ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికినేమో ఇక్కడ చూడండి ట్రెండ్స్ ఇన్ ది ట్యాక్స్ రిసిప్ట్స్. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే టోటల్ గా మనకి ట్యాక్స్ అని చెప్తాం.
మనకి మన జీడిపిలో ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత ఉందంటే మరి లాస్ట్ ఇయర్ వచ్చేసరికినేమో 11.6, ఇప్పుడు 11.7 ఉంది అనమాట. అంటే ట్యాక్స్ రేషియో అనేది జీడిపిలో పెరుగుతుంది. డెవలప్డ్ కంట్రీస్లో ట్యాక్స్ పర్సంటేజ్ జీడిపిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది కూడా మనం చేరుకోవాలి. డెవలప్డ్ 2047 నాటికి ఇండియా డెవలప్డ్ కంట్రీగా అవతరించాలని అంటే ట్యాక్స్ రేట్ అనేది, ట్యాక్స్ పర్సంటేజ్ అనేది జీడిపిలో పెరగాలి. థ్యాంక్ యూ మై డియర్ ఆస్పిరెంట్స్.